రే బిల్లిగా ఏడున్నావు? సికింద్రాబాద్లో. సరే సరే కానీ ఇయ్యాలన్న మంచి ఫిగర్ని సెట్ చేయలేదనుకో బిడ్డ, నిన్ను నా జిందగీలో నమ్మనరా. అరే ఓ చిక్నే సాలే, ఇప్పటికిప్పుడు ఫిగర్ కావాలంటే ఏడికల్ వస్తుంది బే నీ అయ్యా దేడిది మాకు. అరే ఓ అవలే, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నా బాడీ బాగా స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటా ఉంది. నువ్వేం చేసినా సరే ఇవాళ నాకు ఫిగర్ని సెట్ చేయాలి, అంతే నేను ఉంటా. అబ్బా అబ్బా పక్క దేశీ పాపను పంపించింది వీడు. డార్లింగ్, నువ్వు జర నా బెడ్ మీద రెస్ట్ తీసుకో. నేను గట్ల బాత్రూమ్ పోయి మొహం మీద నీళ్లు కొట్టుకొని సంకల సెంటు కొట్టుకొని వస్తా. పండు డార్లింగ్. ఈరోజు అసలు పండుగ లేదు, మీరు జాగాలి. ఏడికి పోయింది ఇది? నువ్వు వీడేం చేస్తున్నావు? నువ్వు బోరి కదా, పెట్టు పెట్టి బయటికి పో. అన్నం తిన్న 4 రోజులు అయింది సార్. కడుపులో పేగులు తుప్పేస్తున్నాయి. ఈ 2 ముద్దలు తినేసి వెళ్ళిపోతాను. తిను తిను. సార్ థ్యాంక్ యూ సార్. ఉంటాను. ఉండు. అసలు ఎవరు నువ్వు? నీ పరిస్థితి ఏంది? నా పేరు కిషన్ సార్. మాదో పల్లెటూరు. నాకు మా అమ్మకు నేను తప్ప ఎవరూ లేరు. మా అమ్మ కూలి పని చేస్తూ బాగా కష్టపడి నన్ను ఇంజనీరింగ్ వరకు చదివించింది. నేను ఏదైనా జాబ్ చేస్తూ మా అమ్మని బాగా చూసుకోవాలనుకుని హైదరాబాద్ వచ్చాను. కానీ ఇక్కడ జాబ్స్ తగ్గ స్కిల్స్ నాలో లేవు సార్. నీలో స్కిల్స్ లేకపోవడం ఏంటి? ఇంజనీరింగ్ చేసినావుగా. నేను మొదటి నుంచి తెలుగు మీడియం సార్. నాకు ఇంగ్లీష్ ఎక్కదు. ఏదో ముక్కుతా బట్టి కొట్టి ఇంజనీరింగ్ పూర్తి చేశాను. మరి తిరిగి ఊరికి పోయి ఆడే ఏదో ఒకటి చేసుకోకపోయినావా? నా పరిస్థితి ఇదని తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా అమ్మ తట్టుకోలేదు సార్. అందుగురించి నిన్నెలా ఏదో ఒకటి చేసి మా అమ్మకి డబ్బులు పంపించాలని డిసైడ్ అయిపోయాను. అవ్వా, నాకు మదమెక్కి కళ్ళు మూతపడి చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. కానీ నువ్వేం ఫికర్ పడ. మా అయ్య తాన ఫుల్ పైసలున్నాయి. మేమే నెక్స్ట్ మంత్లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మా కంపెనీలోనే నీకేదైనా మంచి జాబ్ ఇప్పిస్తుంది. కానీ నాకు ఇంగ్లీష్ రాదు కదా సార్. నీ అవ్వ ఇంగ్లీషు నిన్ను కోచింగ్కి పంపించి నీలా స్కిల్స్ నేను నింపిస్తా కానీ నువ్వు ఫికర్ పడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా బాగానే ఉంది కానీ అసలు నువ్వు నా కాడికి ఎట్లా వచ్చినావు? ఓహో అదా సార్, మీ ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడుతూ తర్జనాలు పడుతుంటే అది గమనించి తన దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకొని నేను మేనేజ్ చేస్తానన్నాను. తనే ఈ డ్రెస్ ఇచ్చాడు సార్. డబ్బులు అడిగితే నువ్వు ఎలాగో మేనేజ్ చేస్తే నా ఫ్రెండ్ ఇస్తాడులే వెళ్ళమన్నాడు సార్. అలా వచ్చాను సార్ మీ దగ్గరికి. అమ్మా నాన్న కొడక, నేను కామంతో కళ్ళు మూసుకొని మగ ఆడ తేడా లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎక్కేస్తాను అనుకున్నాడు. దొంగ నా డాష్ గాడు. వాని పని నేను నెక్స్ట్ పాటలో చెప్తాను కానీ నువ్వు కానీ. అలాగే సార్. నమస్కారం అండి, నేను వెంకట్ కళ్యాణ్. నేను మరిన్ని వీడియోలు చేయాలంటే కనుక మీ వంతు సహకారంగా ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి.